అయితే రైటర్ టర్న్డ్ డైరెక్టర్ అవ్వాలంటే ఇంకొక స్పెషల్ నాకు తెలిసి ఎక్కువగా ఎప్పుడు అవుతారంటే మనం చెప్పాలనుకున్న కథని మీరు అన్నట్టే మనం చెప్పాలనుకున్న కథని వేరే డైరెక్టర్ సరిగ్గా చెప్పనప్పుడు అలాగే అంటే మనం ఇంతకన్నా బాగా చెప్పొచ్చు కదా ఈ కథ అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవుతుంది మీకు ఇప్పటి వరకు మీరు పనిచేసిన డైరెక్టర్ అలా అవ్వకూడదని నేను నా ఫీలింగ్ అండి. అంటే అతనికంటే నేను బాగా చెప్తాను, ఇతనికంటే నేను బాగా చెప్తాను. ఇది నాకు ఇప్పుడు అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ నాకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. కరెక్టే. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకు చెప్తాను బాగా చెప్తాను కాదు, చెప్పలేకపోయినా కూడా మీరు రాసిన ఆ రైటింగ్కి 100% అది ఆల్రెడీ అప్పటికే మనం కమిట్ అయ్యి షూటింగ్లోకి వెళ్ళిపోయి ఉంటాం. ఇక అది తాళి కట్టేసిన వైఫ్ దాంతో కాపురం చేయాల్సిందే, మన చేతిలో ఏముంది. ఏ కథ సెపరేట్ కథ, ఆ సెపరేట్ కథ రాస్తున్నప్పుడు దాని మీద మనకి ప్రేమ కలిగితే అప్పుడు ఓకే, లేకపోతే దాన్ని అంత డిటాచ్డ్గా ఉంటేనే కరెక్ట్. అంటే అసలు ఇప్పుడు బేసిక్గా మీకు ఛాన్సెస్ నాకు తెలిసి 2017లోనే మీకు ఫస్ట్ టైం రోమరో వచ్చింది. యాక్చువల్ రోమరో నిజమో తెలియదు, రాజుగారు మిమ్మల్ని డైరెక్ట్ చేద్దాం అవ్వమన్నారు, కథ రెడీ చేసుకోమన్నారు అని చెప్పి. అంటే అసలు ఎందుకు అసలు డైరెక్షన్ అనేది వద్దు అని అనుకోవడానికి రైటర్ కింద రవితేజ్ గారు నన్ను చేయమన్నారు, రామ్ గారు నన్ను చేయమన్నారు. ఆ సినిమాలకా ఏ సినిమాలకైనా వాళ్ళు అడిగారు పిలిచి. బట్ సేమ్ అంతే, నాకు ఈ కథ మీద బాగా అనిపించినప్పుడు అప్పుడు చేద్దాం తప్ప ఇవన్నీ పెట్టుకోకూడదు అన్నది నా ఫీలింగ్. ఓకే అంతే సార్. అంటే ముందు సంపాదించుకుంటూ ముందుకు వెళ్దామనా, లేదంటే సంపాదన ఏముంది సార్, డైరెక్షన్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది సార్. ఒక సినిమా ఇప్పుడు నేను ధమాకా ప్లేస్లో అంత సక్సెస్ నాకే వచ్చుంటే నేను ఇప్పుడు దానికంటే 3-4 times బెటర్గా వస్తుంది కదా. మీకు తెలియదు ఏముంది ఇండస్ట్రీ ఎలా నడుస్తుందో. సో అందులో సంపాదన అనే క్వశ్చనే లేదు అసలు, దానికి అంత లోతుగా ఆలోచించద్దు. అది నా వ్యక్తిత్వం లేకపోతే నా అండర్స్టాండింగ్ టువర్డ్స్ లైఫ్లోంచి వచ్చింది తప్ప దాని పెద్ద రాకెట్ సైన్స్ ఏం అప్లై చేయట్లేదు నేను. అంటే ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ అనేది ఇంకా దాని మీద మీరు అన్నట్టు ఒక కథ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే డైరెక్టర్ అవడానికి. నేను చాలా కథలు విన్నాను సార్. చాలా మంది ప్రొడక్షన్ బాయ్లు చాలా మంది డైరెక్టర్లు అవడానికి కారణాలు ఇండస్ట్రీలో నేను విన్న కథల్లో కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు, లెజెండరీ డైరెక్టర్లు కూడా ఒక ప్రొడక్షన్ టీ అడిగితే టీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు, భోజనం తింటే లేచిపో మనడు ఎవడొస్తే ఆడికి ఇచ్చిన గౌరవం నాకు ఇవ్వలేదు. అది కాదు రీజన్ కాదు. మీకు ఎప్పుడు అవ్వలేదు అలాంటి? అవుతాయి సార్, అది వేరు, అది వేరు, ఇది వేరు. దాని వల్ల అవ్వకూడదు అంటున్నాను. ఓకే, కథ వల్ల అవ్వాలి అంతే సార్.